తిరువూరు వేదికగా సోమవారం జరిగిన టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమంలో కూటమి తన సత్తాను చాటుకుంది. 3 పార్టీల కేడర్ భారీగా తరలిరావడంతో తిరువూరు జనసంద్రంగా మారింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం నామినేషన్ కార్యక్రమంలో ప్రత్యేకతగా మారింది. తొలుత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెమలి వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొలికపూడి దంపతులు అనంతరం తిరువూరులోని ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ముఖ్య నేతలు కేశినేని శివనాథ్, నెట్టెం రఘురాం, దేవినేని ఉమామహేశ్వరరావు వెంటరాగా ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తిరువూరు నియోజకవర్గ జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు పట్టణంలోని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్డీఓ మాధవికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, చిన్ని, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శావల దేవదత్, జనసేన పార్టీ తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనుబోలు శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి పోలే శాంతి, చెరుకూరి రాజేశ్వరరావు, కొత్తపల్లి ఆనంద్ స్వరూప్, కంచి బాబీ పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం గంపలగూడెం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెమలి వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో కొలికపూడి దంపతులు మాధవి నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలికపూడి దంపతులను ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణలు నిర్వహించి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరువూరులోని ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్తో కార్లు, బైక్ ర్యాలీగా ప్రచార వాహనంపై నుండి పట్టణంలోని మధిర సెంటర్, బోసుబొమ్మ సెంటర్, జైభావి సెంటర్, చీరాల సెంటర్, బస్టాండ్ సెంటర్, రాజుపేట మీదుగా అష్టలక్ష్మి దేవాలయం బైపాస్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం చేరుకొని నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 4 మండలాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో తిరువూరు పసుపుమయంగా మారింది. పట్టణం జనసంద్రంలో హోరెత్తింది. చంద్రబాబు జిందాబాద్, కేశినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేయడంతో తిరువూరు మారుమోగింది. 4 మండలాల నుండి కార్యకర్తలు సునామీలా తరలిరావడంతో కొలికపూడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏకొండూరు మాజీ మండల పార్టీ అధ్యక్షులు అలవాల రమేష్ రెడ్డి, ఏకొండూరు మండల పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, విస్సన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు మట్ట వేణుగోపాల్, తిరువూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు నరసారెడ్డి, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు వెంకట నరసిరెడ్డి, తిరువూరు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ బొమ్మసాని ఉమామహేష్, జనసేన తిరువూరు పట్టణ అధ్యక్షుడు జయప్రకాష్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ నాయకురాలు జ్యోతి, తిరువూరు ఎలక్షన్ అబ్జర్వర్ చిట్టిబాబులతో పాటు వేలాది మంది బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలే తన విజయానికి సోపానాలని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు సంక్షేమ పాలన గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నట్లు తెలిపారు. తనకు ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే తిరువూరు నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. తన నామినేషన్ ప్రక్రియకు భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి రాష్ట్ర భవిష్యత్తును చీకటిమయం చేసిన ముఖ్యమంత్రి జగన్ను ప్రజలు ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని కేశినేని శివనాథ్ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చింతలపూడి ఎత్తిపోతుల పథకాన్ని దేవినేని ఉమా 80% పనులు పూర్తి చేస్తే ఈ 5 ఏళ్లలో మిగిలిన 20% పనులు కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని అన్నారు. కొలికపూడి ఎమ్మెల్యేగా గెలిచి చింతలపూడి ఎత్తిపోతుల పథకం పూర్తి చేసి తిరువూరుకి తాగునీరు, సాగునీరు అందిస్తాడని హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో కొలికపూడిని గెలిపించుకొని తిరువూరును అభివృద్ధి చేసుకుందామని శివనాథ్ పిలుపునిచ్చారు. టీడీపీ పెంచి పోషించిన మొక్కలు అహంకారంతో జగన్ పంచన చేరారని, వాళ్ళకి ప్రజా జీవితం లేకుండా చేయాలని అన్నారు.